పిఠాపురం వర్మ మొన్న నాగబాబు స్టేట్మెంట్ తర్వాత తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ప్రస్తుతం ఇంకే ఉంది. ఇప్పుడు ఆయన జనంలోకి వెళ్తున్నాడు, తిరుగుతున్నాడు, ఇక తిరుగుబాటు చేసేస్తాడు. ఇది ఒక ప్రచారం. బేసిక్గా వర్మ రాజకీయాలు వదిలి పారిపోడు కదా, రాజకీయ సన్యాసం తీసుకోడు కదా, తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోడు కదా. తన నియోజకవర్గంలో బలంగా ఉండాలంటే పోనీ వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? నియోజకవర్గాల పునర్విభజన జరిగేదాకా వెయిట్ చేయాలి ఆయన. నియోజకవర్గాల పునర్విభజన జరిగి తన ప్రాంతంలో ఇంకొక నియోజకవర్గం తనకి బలంగా తయారైతే ఓకే. వాస్తవంగా కేంద్రంలో రాష్ట్రంలో రెండూ కూడా ఒకటే ప్రభుత్వాలు ఉన్నాయి, ఎన్డీఏ ప్రభుత్వాలే. కేంద్రంలో పెత్తనం మోడీది అయితే ఇక్కడ పెత్తనం తెలుగుదేశాన్ని. ఇక్కడ ఆ పెత్తనం చేసే తెలుగుదేశానికి తోడుండేది పవన్ కళ్యాణ్, చంద్రబాబు. కాబట్టి పిఠాపురం జోలికి పోకపోవచ్చు. కాబట్టి వర్మ ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. పక్కన ఏమన్నా ఇంకొక సీట్ ఏదన్నా వస్తే తను అందులోకి పోయేటటువంటి పని చేయాలి. ఎందుకు అప్పుడు లేదా తెలుగుదేశం వ్యూహాత్మకంగా పిఠాపురంలో కాపులు ఉన్నటువంటిది 40-50% అంటారు కదా, లేదా 60% అని కూడా అంటారు కదా, దాన్ని రెండుగా డివైడ్ చేసి అటు 30 ఇటు 30 ఉండేటట్టు చేస్తే అప్పుడు ఒక కాన్సెప్ట్ అవుతుంది. అట్లాంటిది ఏమన్నా జరుగుతుందా అంటే అవన్నీ బాధ్యతగా మాట్లాడుకునే అధినాయకత్వంతో చేస్తే కుదురుతుంది తప్పించి విడిగా సాధ్యం కాదు. ఇంకోటి పవన్ కళ్యాణ్ అక్కడ ఉండగా అట్లాంటి చీలిక ప్రయత్నం చంద్రబాబు చెయ్యరు. ఇంకోటి ఆయన తిరుగుబాటు చేసి ఏం సాధించాలి, ప్రస్తుతానికి ఎక్కడికి పోవాలి. ఇంకోటి ఆ నియోజకవర్గంలో అందరూ కూడా ఖచ్చితంగా మిగతా 20 నియోజకవర్గాల్లో జనసేన మాట చెల్లుబాటు కావట్లేదు, కానీ అధికారులు పిఠాపురంలో మాత్రం జనసేన మాటే చెల్లుబాటు అవుతుంది. ఇట్లాంటి దశలో వర్మ తిరుగుబాటు చేసి ఏం సాధిస్తారన్నదే $1 మిలియన్ ప్రశ్న.